గారికి ఆదిపరాశక్తికి ఒక చిన్న కోరిక కలిగిందంట. ఏంటి ఇంత సృష్టి చేశాను, అసలా ఈ సృష్టి నా ద్వారా ప్రకటింప చేయాలని వశిన్యాది వాగ్దేవతలని ఆమె కోరారనమాట. అంటే ఈ లలితా సహస్రనామాల్లో అంతా కూడా మానవుడు మాధవుడిగా ఎలా ఉండాలి అని తెలియచేస్తూ ఉంటుందన్నమాట. అలాగే అభ్యాసాతిశయ జ్ఞాత అని నామం ఉంటుంది. అంటే అభ్యాసం చేసే కొద్దీ మహాలావణ్యము. మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరమే ఉండదు మాస్టర్స్. ఎందుకంటే మనసు మలినరహితంగా ఉన్నప్పుడు ఆ తేజస్సు మొహం మీద చిరునవ్వు రూపంలో, జ్ఞానం రూపంలో, ఎలాంటి ఒత్తిడి లేని అద్భుతమైన శరీర అవస్థ, కణాల యొక్క శక్తి, జీవం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం కదండి, ఆ శ్వాస ప్రాణాన్ని, అంటే జీవనాన్ని, ఆక్సిజన్ని, ప్రాణవాయువుని, ప్రాణశక్తిని కూడా తీసుకుంటుంది. కానీ మనం ఆక్సిజన్ ఒకటే తీసుకుంటలేదు, జీవశక్తిని, ప్రాణశక్తిని కూడా తీసుకుని చక్కటి స్థితిలో శరీరంలో ఉన్న లోపల బోల్డ్ నాడీ వ్యవస్థ ఉంది. ఆ అన్ని నాడులకి కూడా మనం ఆ శక్తిని, మనం తీసుకున్న శ్వాస ద్వారా తీసుకున్న ప్రాణశక్తి, జీవశక్తి 5 భాగాలుగా విడదీయబడతామంట. వ్యాన, సమాన, ఉదాన, ఆ వాయువులు 5 భాగాలుగా మన లోపల అద్భుతమైన మన అంతరంగంలో లోపల ఉన్న నాడీ వ్యవస్థకి శక్తిని, జీవాన్ని కూడా పంచుతూ ఉంటాయన్నమాట. అందుకనే ఆ దివ్యశక్తి, అంటే ఆ శ్వాస అని మనం అద్భుతంగా వాడుకోవాలన్నమాట. ఆ కీ మన చేతిలోనే ఉంది. పెద్ద కర్మాగారం మన లోపల ఉంది. చిన్న కీ అన్నమాట. చిన్న కీ ఓపెన్ చేస్తే ఈ కర్మాగారంలో ఆ లోపల ఉన్న నాడీ వ్యవస్థ, ఆ దమనులు, సిరలు, గుండె కొట్టుకోవడం, ఇవన్నీ కూడా పెద్ద కర్మాగారం మాస్టర్స్. వీటికి మనము ఆ యొక్క విశ్వశక్తి అనే ప్రాణశక్తిని మనం పంపించాలి. ఈ ప్రాణశక్తి ద్వారా ఈ లోపల ఉన్న కర్మాగారానికి రిపేర్లు ఎక్కువ రావన్నమాట. అంటే అనారోగ్యాలు రావు. ఈ ప్రాణశక్తి రావాలి అంటే గాఢ నిద్ర అవస్థలో ఈ ప్రాణశక్తిలో మనం కలుస్తాము, అంటే దైవంతో కలుస్తాము. మరి గాఢ తుర్యాతీత స్థితి అనేది మనం ఎంతవరకు వెళ్తున్నామో మనకు తెలియదు. కానీ ధ్యానం ద్వారా ఆ తుర్యాతీత స్థితికి మనం చాలా సులువుగా వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆ స్థితిలో ఈ నాడీ మండలం అంతా శుభ్రపరచబడుతూ ఉంటుంది. ఈ శుభ్రపరచబడిన నాడీ మండలం రోగనిరోధక శక్తిని వృద్ధి చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అనారోగ్యాలు ఉండవు, ధ్యానం ఋషులు, ఇప్పుడు హిమాలయాల్లో యోగులు ఉంటున్నారు, వాళ్ళకి అనారోగ్యాలు అనేవి ఉండవు. ఎందుకు ఉండవు? వాళ్ళు కానీ సరైన తిండే తినరు, సరైన నిద్ర కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే కూర్చుంటారు, గంటలు గంటలు ధ్యానం చేస్తారు. ఆ ధ్యాన శక్తి ద్వారా విశ్వశక్తి ఆవాహన జరిగి నాడీ మండల శుద్ధి జరిగి ఈ రోగనిరోధక శక్తి పెరిగి శరీరం శక్తివంతమవుతుంది. ఎప్పుడైతే శరీరం శక్తివంతమైందో మనసు మలినరహితంగా ఉంటుంది. అంటే అద్భుతమైన ఆలోచనల స్థాయి ఎదుగుతూ ఉంటాం అన్నమాట. మన ఋషులందరూ కూడా హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చక్కగా ఆ మహావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళి 9 రోజులు చక్కటి ధ్యాన స్థితిలోనే ఉండిపోయారు ఆయన. ఎందుకు అంటే ఆయనకి తెలుసు, యోగులకి తెలుసు ఆ రహస్యాలు. ఆ నాడీ వ్యవస్థని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎంత సురక్షితంగా దేహాన్ని ఉంచుకోవాలి, ఈ దేహం శక్తివంతం ఎలా చేసుకోవాలి, ఈ సాధన ద్వారా మాత్రమే యోగులకి ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యోగివిక అర్జున అంటూ ఉంటారు. ఎందుకంటే యోగము అంటే మనస, వాచ, కర్మణ కలిసి 3ని కలిపే ఉండేది యోగత్వము. అంటే మనము 3 విధాలుగా విభజింపబడ్డాడు మానవుడు. మనసు ఒక చోట ఉంటుంది, పని చేసేది ఒక చోట ఉంటుంది, ఆలోచన ఒక చోట ఉంటుంది. ఈ 3ని కలపడమే యోగం అనమాట. అందుకనే ధ్యానం ద్వారా ఈ 3టిని కలుపుతాం మనం. యోగస కర్మసు కౌశల్యం. ఎప్పుడైతే యోగత్వాన్ని మనం సంచరించుకున్నామో
మనం చేసే కర్మలలో కౌశల్యాన్ని పొందుతూ ఉంటాం అనమాట. కౌశల్యం అంటే ప్రావీణ్యత పెరుగుతూ ఉంటుంది, ప్రేమ పెరుగుతూ ఉంటుంది, శాంతి పెరుగుతూ ఉంటుంది, దయ పెరుగుతూ ఉంటుంది. ఆనందంతో అణువు అణువు కూడా మన లోపల ఉన్న సెల్స్ ఉన్నాయి చూడండి, దీపాల్లాగా ఎలా అయితే దీపకాంతి ఎలా అయితే మెరుస్తుందో మన లోపల ఉన్న కణజాలం అద్భుతమైన శక్తితో ప్రకాశిస్తూ ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే దివ్యత్వంతో శక్తితో లోపల ఉన్న కణజాలం ప్రకాశిస్తుందో మానవుడి యొక్క శరీరం తేజస్పుంజంలా మారుతుంది అనమాట. అంటే కాంతితో, అద్భుతమైన బంగారు కాంతితో మారిపోతూ ఉంటుంది. అలా మారాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా అమృతాహారాన్ని మనం సేవిస్తూ అమృతతుల్యమైన అద్భుతమైన ఆలోచనలతో ఉన్నప్పుడు మనం శక్తితో, జ్ఞానంతో మనం ముందు శివుడు చూడండి ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానాభ్యాసం చేస్తూనే ఉంటాడు. మరి ఆ శివుడి దగ్గర పాము ఉంటుంది. పాము అంటే భయమే ఉంది ఆయనకి. అంటే శివుడి దగ్గర పాము ఉంటుంది, ఇక్కడ ముడి దగ్గర చంద్రవంక ఉంటుంది. ఆయన కట్టుకునేది పులి చర్మాంబరాలు, ఆయన ఉండేది హిమాలయాలు. అంటే చూడండి ఆయన ఎంత శక్తిని లోపల ఆవాహన చేసుకుని ఆ దివ్యత్వాన్ని అంతటా కైలాస పర్వత అన్నీ మొత్తం లోకాలకి వెళ్తుందంట ఆయన యొక్క దివ్యశక్తి. ఎంత శక్తిమంతుడు. ఆ శివ ఫ్యామిలీని తీసుకుందాం మనము. ఒకవైపు పార్వతీదేవి, నెత్తిన గంగ అంటే విశ్వశక్తి, ఈ పక్కన ప్రాపంచికంతో ఉంటూ గణేశుడు అంటే కుమారస్వామి అన్నిటికీ సైన్యాధిపతి. అలాగే గణపతి విఘ్నాలకి అధిపతి. అంటే ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు సిద్ధి బుద్ధి ఆవాహన జరిగి అద్భుతమైన సైన్యాధిపతి అధికారాన్ని చలాయిస్తూ మిత్రత్వాన్ని పెంచుకుంటాం అనమాట. కుమారస్వామి వాహనం ఏమిటి? నెమలి. శివుడి మెడలో ఉండేది పాము. ఈ రెండింటికి అస్సలు పడదు, కానీ అక్కడ మిత్రత్వంతో ఉంటారు. ఎలుక, ఏనుగు అస్సలు పడదు, పులి అస్సలు పడదు. కానీ ఆ శివ ఫ్యామిలీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మన లోపల మానసికంగా ప్రేమని పెంచుకున్నప్పుడు అంత స్నేహతత్వమే వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఆ స్నేహతత్వం కోసమే మనం ఆ దివ్యత్వంతో అద్భుతమైన యోగ స్థితిలోకి వెళుతూ కర్మసు కౌశల్యంలాగా ప్రాపంచికంగా ఉన్న ఎన్నో రుగ్మతలని కరిగించుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఆ దివ్యత్వంతో సహవాసం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ.